దువ్వాడ శ్రీను మాధురి ఇష్యూలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వెలుగు చూస్తున్నాయి. ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫ్ డ్రైవింగ్ తో వెళ్లి ఆగి ఉన్నటువంటి కారును ఢీకొట్టింది మాధురి. ఆ తర్వాత చికిత్స నిమిత్తం టెక్లీ హాస్పిటల్ తరలించారు పోలీసులు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖ ఆరిలోవా అపోలో హాస్పిటల్ కూడా తరలించారు. అయితే అనేక అనుమానాలు, అనేక ప్రశ్నలు, అనేక సందేహాల మధ్య ప్రస్తుతం మాధురి ఇష్యూ కొనసాగుతోంది. అయితే మాధురి ఈ ఘటన తర్వాత మరికొన్ని ప్రశ్నలు కూడా తలెత్తున పరిస్థితి కనబడుతోంది. విశాఖ అరిలోవా అపోలో హాస్పిటల్కి మాధురిని తీసుకెళ్లిన నేపథ్యంలో పరదల చాటున ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు అపోలో సిబ్బంది. ఇంతకీ పరదలు ఎందుకు ఉపయోగించారు? ఇంత గోప్యంగా, ఇంత పరదాల సహాయంతో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మొత్తం మీద సెక్యూరిటీ సిబ్బంది యొక్క అత్యుత్సాహమా, లేదంటే మాధురి చేసినటువంటి విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమా, లేదంటే మాధురి ఏదైనా విషయాలను దాస్తుందా? ఎందుకు ఈ పరదాలను ఉపయోగించారు? ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే సెక్యూరిటీ సిబ్బందితో అతితో మరోసారి మాధురిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కారు యాక్సిడెంట్, ఆత్మహత్య యత్నం డ్రామా అనే వాదనలు వినబడుతున్న నేపథ్యంలో కారు పల్టీలు కొట్టినా మాధురిపై ఏ ఒక్క చిన్న గాయం కూడా కనిపించలేదు. మాధురి ఆరోగ్య పరిస్థితిపై బయటకు ఎటువంటి హెల్త్ బులెటిన్ కూడా రాలేదు. దువ్వాడ వాణి మాధురి మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ట్రోల్స్ పెరగడంతో బతకడం ఇష్టం లేక ఆత్మహత్యకు ఎత్తించినట్టు చెప్తోంది మాధురి. మీరు చూస్తే కనుక అపోలో ఆసుపత్రికి తరలించినప్పుడు, టెక్కిలి నుంచి అపోలో ఆసుపత్రి తరలించినప్పుడు సెక్యూరిటీ సిబ్బంది పరదాలు కప్పి మాధురిని లోపల తీసుకోవడం జరిగింది. అయితే పరదాలు కప్పడం అనేది సెక్యూరిటీ సిబ్బంది యొక్క అత్యుత్సాహమా, లేదంటే మాధురిని కప్పిపుచ్చే ప్రయత్నమా, లేదంటే మాధురి ఏదైనా డ్రామాలా అనే విషయంపై పెద్ద ఎత్తున ఉత్కంఠ కొనసాగుతుంది. ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ ట్రోల్స్ భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా మాధురి చెప్పింది. అయితే ఆత్మహత్య తాను సెల్ఫ్గా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్ళింది, ఎదురుగా ఆగి ఉన్నటువంటి ఒక కార్ని ఢీకొట్టింది. దీంతో కార్ బోల్తా పడింది. బోల్తా పడినటువంటి కారును మీరు చూస్తే కనుక నాకు తెలిసి ఏ సామాన్యుడు కూడా ఈ రకంగా కారు బోల్తా పడి ఆ రకంగా కొంత ఆ రోడ్డుపై నేలపై గీసుకుంటూ కొంత దూరంగా ముందుకు వెళ్ళిందనంటే డెఫినెట్గా చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉంటుంది. చాలా వరకు గాయాలయ్యి ఉంటాయి. చాలా ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కానీ మాధురి చాలా క్లియర్గా తానే చెప్తున్న మాట ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకున్నానని, సీట్ బెల్ట్ పెట్టుకొని తానే ఏం చేయాలో తోచక ముందుగా లారీని ఢీకోవాలని ప్రయత్నం చేశాను, కానీ తర్వాత ఆగిన కారును ఢీకొన్నట్టుగా తానే చెప్పింది. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా, కారు పూర్తిగా బోల్తా పడినా అక్కడ గాయాలు మాత్రం మాధురికి పెద్దగా ఏం కాలేదు. స్వల్ప గాయాలతోనే మాధురి బయటపడింది. అయితే రెస్క్యూ టీం సిబ్బంది కూడా అక్కడ పూర్తి స్థాయిలో వచ్చి విచారణ చేపట్టారు. మరి రెస్క్యూ టీం ఏం తేల్చింది? రెస్క్యూ టీంలో ఎటువంటి విషయాలు వెల్లడి చూసాయి? అక్కడ ఆగినటువంటి కారు కూడా చాలా సర్వసాధారణమైన కారే. ఇక్కడ స్కోడా అనేది కూడా కొంత అంటే కంపారిటివ్లీ తను ఢీకొన్న కారు కంటే చాలా పెద్ద కారు. కానీ తను ఢీకొన్న కారు బోల్తా పడింది. తను అయితే ఢీకొన్నటువంటి కారు, తను డ్రైవ్ చేస్తూ వెళ్ళిన కారేమో బోల్తా పడింది. తాను ఢీకొన్న కారేమో వన్ సైడ్గా ఒరిగిపోయింది. సో ప్రమాదం చూస్తే కనుక కారు బోల్తా పడింది కాబట్టి చాలా పెద్ద ప్రమాదమే కనబడేది. పూర్తిగా ప్రాణాపాయ స్థితిలో పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని, అంత పెద్ద ప్రమాదం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే మాధురికి మాత్రం పెద్ద గాయాలేం కాలేదు. సో బిఫోర్ మాధురి ఈ ఆత్మహత్య యత్నం ప్రయత్నం చేయక మునుపు ఆర్టీవీతో మాట్లాడింది. ఏం మాట్లాడిందో చూద్దాం. వాణి గారు చేసినటువంటి నాకు ద్రోహంకి ఈరోజు నాకు ఈ స్థితి తీసుకొచ్చింది. సాటి మహిళగా నాకు ఈ దుస్థితి తీసుకొచ్చింది దువ్వాడ వాణి. నా పిల్లలు ఈరోజు నడి రోడ్డు మీద ఉన్నారంటే దానికి కారణం దువ్వాడ వాణి. నా ఫ్యామిలీ ఈరోజు ఏడుస్తున్నారంటే దువ్వాడ వాణి. ఈవిడకి పరువుగల కుటుంబం అని చెప్తుందే. నీకు నిజంగా పరువు ఉంటే ఇంట్లో తేల్చుకోవాల్సిన విషయం నువ్వు పబ్లిక్లో పెడతావా? నీకు సిగ్గుందా? నీకు నిజంగా పరువు అంటున్నావే, ఒక రాఘవరావు కూతురుని చెప్పుకుంటున్నావే. నీకు పరువు ఉంటే నీ భర్తకు నువ్వు ఇంటికి పిలిచి మాట్లాడుకో, లేదంటే నువ్వు భర్త దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో. ఈ 2 సంవత్సరాల్లో ఎందుకు నువ్వు మాట్లాడడానికి ట్రై చేయలేదు? నీకు అంత పరువు ఉంటే టికెట్ కోసం నువ్వెందుకు ప్రాకులాడా? నీకు పరువు ఉంటే టికెట్ కోసం నువ్వు, నీ హస్బెండ్ టికెట్ వద్దు, నాకు టికెట్ కావాలి, నువ్వెందుకు చెప్పా? కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి అప్పట్లో అభ్యర్థిగా ఆవిడ ప్రయత్నం ఓకే. కానీ సర్వే రూపంలో ఈరోజు శ్రీనివాస్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. అయిన తర్వాత మీ మధ్యన విభేదాలు మరీ తారాస్థాయికి చేరుకున్నాయి. విభేదాలు తారాస్థాయి కంటే ఆవిడ టికెట్ కోసం ప్రయత్నంలోనే ఇవన్నీ చేసిందండి. ట్రాప్ చేసింది ఆవిడ. టికెట్ కోసం సీన్ క్రియేట్ చేసిందండి. శ్రీని గారిని బ్యాట్ చేసి శ్రీని గారిని ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టేస్తే
శ్రీని గారు స్టేట్లో బ్యాడ్ అయిపోతారు, జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా బ్యాడ్ అయిపోతారు, పార్టీలో బ్యాడ్ అయిపోతారు, పీపుల్లో చులకన అయిపోతారు, ఈ కుట్రతో నేను టికెట్ తీసుకోవచ్చు, నేను లబ్ధి పొందొచ్చు అనే ఆలోచనతోని ఈవిడ బ్యాట్ చేసింది. బ్యాట్ చేసి టికెట్ తెచ్చుకుంది. కానీ ఈవిడ టికెట్ కాన్ఫిట్ అని ప్రజలకి తెలుసు, అధిష్టానానికి తెలుసు కాబట్టి టికెట్ మళ్ళీ శ్రీని గారికే వచ్చింది. శ్రీని గారు ఎలక్షన్ చేశారు. కానీ ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా మీ పంచాయతీ వెళ్ళింది, నిజమేనా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి, అధిష్టానం దగ్గరికి ఈ పంచాయతీ 3-4 సార్లు వెళ్ళింది. ఈ పంచాయతీని తీసుకెళ్ళింది కూడా దువ్వాడ వాణియే. అప్పటి ఇంటెలిజెన్స్ డిఐజీ గారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారి దగ్గరికి ఈ డిస్ప్యూట్ని ఒక 2-3 టైమ్స్ తీసుకెళ్ళింది. నన్ను 2-3 టైమ్స్ విజయవాడ పిలిచారు. నాకు చెప్పాల్సింది చెప్పారు, నేను చెప్పాల్సింది నేను కూడా చెప్పాను. నీ పని నువ్వు చేసుకోమా, ఆవిడ మాటలు పట్టించుకోక నన్ను సముదాయించారు, వాళ్ళని సముదాయించి పంపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండింటికి చెడ్డ రేవడిగా దివ్య మారింది అన్నటువంటి పరిస్థితి మీలో ఉంది. భర్తతో మాటలు పడడం, పిల్లలు కూడా చెదిరించుకునే పరిస్థితి ఉంది. అటువైపు చూస్తే తన తండ్రిని దూరం చేసిన ఆ 2 ఆడపిల్లలు, తన భర్తను దూరం చేసిన ఆమె మీ మీద ఒంటరి అయిపోయినట్టు అనిపించట్లేదా మీకు? ఏంటి తండ్రిని దూరం చేసిన ఆడపిల్లలు, భర్తను దూరం చేసిన భార్య అంటున్నారు, మరి నా పిల్లల్ని దూరం చేసిన వ్యక్తిగా ఆమె మిగలలేదా? నా లైఫ్ని రాజకీయాల్లో తీసుకొచ్చి నాకు పదవి ఆశ చూపించి నాకు ఈ పార్టీలో ఉండు ఇవన్నీ చేయని చెప్పి నా లైఫ్ని తీసిన దువ్వాడ వాణి కాదా? ఈరోజు నా లైఫ్ ఇలా అవ్వడానికి కారణం దువ్వాడ వాణి కాదా? నీ లైఫ్ నువ్వు క్వశ్చన్ చేసుకుంటున్నావే, నీ లైఫ్ నీ స్వయంకృతాపరాధంతో నీ చేతులారా పాడు చేసుకునేది నువ్వు. అందులో మీరు కూడా బలయ్యారు. అందులో నేను బలైపోయాను. ఈవిడ పదవి దాహానికి బలైపోయిన వ్యక్తిగా ఈరోజు నేను మిగిలాను. ఇది కాకూడదు అన్నట్టు ఇప్పుడు కూడా ఈ 2 సంవత్సరాల్లో లేనిది, టికెట్ వచ్చాక లేనిది, ఈ 2 years శ్రీని గారు ఏమవుతున్నారో లేనిది, ఈ టికెట్ వచ్చిన తర్వాత ఎందుకండి హెల్ప్ చేయలేదు? ఈ ప్రేమ పిల్లలకిను భార్యకి ఉంటే టికెట్ వచ్చాక పక్క నుండి రాజకీయం చేయొచ్చు కదా, ఏ భార్యనే చేయదా? అసలు ప్రపంచంలో భార్య మీద టికెట్, హస్బెండ్ మీద టికెట్ కావాలని ఏ ఆడదైనా వెళ్తుందా? ఎవరైనా భార్య సపోర్ట్ చేస్తుంది, కానీ ఎవరైనా టికెట్ నాకే కావాలని హస్బెండ్ మీద ఎవరైనా ఎగ్నెస్ట్గా వెళ్తారు? అసలు ఎక్కడ మనం చూసుండం స్టేట్లో, ఇక్కడ మాత్రమే చూసాం. ఎందుకు ఇవన్నీ చూస్తే మీకు అనిపించట్లేదా? ఈవిడ రాజకీయ లబ్ధి కోసం పదవి కాంక్ష ఇవన్నీ చేసిందని తెలియట్లేదా? మరి టికెట్ వచ్చినప్పుడు పిల్లలు ఎందుకు వెళ్ళలేదు ఫాదర్ దగ్గరికి? మరి అప్పుడు వెళ్ళి మీరు మీ నాన్న పక్కనే ఉండి మీరు చేయొచ్చు కదా. మనసాక్షిగా గుండెల మీద చేసుకొని చెప్పండి, టికెట్ శ్రీని గారికి వచ్చాక దువ్వాడ వాణి కానీ, రాఘవరావు కానీ, పిల్లలు కానీ జగన్ గారికి మీరు సపోర్ట్ చేశారా? శ్రీని గారికి మీరు సపోర్ట్ చేశారా? ఒక్కరికైనా ఓటేయమని చెప్పారా? తిరిగి మీరు అచ్చెన్నాయుడు గారికి ఓటేయమని చెప్పిన వీడియోలు, సాక్ష్యాలు అందరి దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్కరికి తెలుసు, టెక్కలి కాన్స్టిట్యూషన్ మొత్తం తెలుసు మీరేం చేశారో. మీకు నిజంగా తండ్రి మీద ప్రేమ ఉంటే మీరు రాజకీయం తిరగాల్సింది కదా. నేను చేశాను ఆ పని. ఎందుకు చేశాను? ఒంటరిగా మిగిలిపోయారు, సపోర్ట్ చేయాలి కాబట్టి నేను చేశాను. మరి మీరు సపోర్ట్ చేయాల్సింది కదా, మీ 2 years ఉండాల్సింది కదా. మరి అతను ఏమైపోయారో, తిన్నారా, ఉన్నారా, ఇంట్లో ఉన్నారా, ఫుడ్ ఉందా, ఏముందో అవేం చూసుకోలేదు. ఈరోజు ఎందుకు వచ్చారు? ఇప్పుడు కూడా ఆవిడ ఈరోజు మీరు అన్ని ప్రెస్ మీట్లో చూడొచ్చు, ఈ రోజు ప్రెస్ మీట్లో కూడా ఆవిడ రాజకీయ కాంక్షే కనిపిస్తోంది. అంటే ఇప్పుడు కూడా శ్రీని గారు ఇన్ఛార్జ్ తీసి ఈవిడికి కావాలి, ఇప్పుడు కూడా శ్రీని గారు ఉండకూడదు, ఈవిడే కావాలి. ఇదంతా రాజకీయ కాంక్షతో, ఆవిడ రాజకీయ మదంతో చేస్తున్న పనులు. దీని పనులకు నన్ను బలి చేస్తుంది. నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నీ హస్బెండ్తో తేల్చుకో, నీ పిల్లలు మీ పిల్లలు మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మీ నాన్నతో తేల్చుకోండి. నన్ను లాగడానికి మీకు రైట్స్ లేవు. మీరు ఎలాగ ఆడపిల్లలు, నేను ఆడపిల్లనే. ఈ హైందవికి ఎంత ఏజ్, నాకు అంతే ఏజ్. నాకు 3 సంవత్సరాలే తేడా. నువ్వు ఒక వెల్ మెచ్యూర్డ్ లేడీస్ అయితే మీ ఫాదర్తో మీకు ప్రాబ్లమ్స్ ఉంటే తెలుసుకోండి, మీ ఫాదర్తో మాట్లాడుకోండి. నా లైఫ్ని లాగడానికి మీకు ఎటువంటి రైట్ లేదు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే మీ ఫాదర్తో కూర్చోబెట్టి సామరస్యంగా పరిష్కరించుకోండి. అసలు ఇది ఎప్పుడో సాల్వ్ చేసుకోవాల్సిన విషయం ఇప్పటివరకు ఎందుకు తీసుకొచ్చారు? వాణి గారు చేసిన సో ఇది మాధురి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ఆత్మహత్యకు మునుపు మాట్లాడే మాటలు. ఒకసారి ప్రతినిధి నాయుడు దగ్గరికి వెళ్దాం. వేసి నాయుడు, సో ఏంటి మాధురి ఆత్మహత్య గల ప్రధాన కారణం ఏంటి? ఇక్కడ చూస్తే కనుక అనేక ప్రశ్నలు. అంటే ఇప్పటివరకే దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, మాధురి ఈ విషయంలో రోజుకో ట్విస్ట్ నెలకొంటుంది. తాజాగా ఆత్మహత్యకు తర్వాత కూడా కొత్త ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదంతా కూడా డ్రామా అన్నట్టుగా కొట్టిపారేస్తున్నారు ఒక వర్గం. ముఖ్యంగా దువ్వాడ వాణికి సంబంధించినటువంటి వారు కావచ్చు, తర్వాత ఇతరత్ర కుటుంబీకులు కూడా కావచ్చు. ఇదంతా కావాలని మాధురి డైవర్ట్ చేయడానికే ప్రయత్నం చేసింది. ఆ ఇష్యూ నుంచి డీవియేట్ చేయడం కోసం మాత్రమే ఈ ఆత్మహత్య డ్రామా ఆడినట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ, అదేవిధంగా భార్య వాణి, పిల్లలు కూడాను ఈరోజు ఆ ఇంటి దగ్గరే తిష్ట వేశారు. నిన్న మాధురికి వాహన ప్రమాదం జరిగినా కూడాను దువ్వాడ శ్రీనివాస్ ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు కదా. బయట ఉన్నటువంటి తమ్ముడు కూడా ఆ ఘటనా స్థలానికి కానీ ఆసుపత్రికి వెళ్లే పరిస్థితులు లేని నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఒంటరిగా ఉన్నటువంటి మాధురి తన ఉనికి కోసం పోరాడుతుంటే
తమకు ఉన్నటువంటి ఆస్తుల కోసం ఆ ఇంటిని ఎట్టి పరిస్థితి ఆక్యుపై చేయాలని దువ్వాడ వాణి పిల్లలు కూడాను వైపు అక్కడే పోరాటం కొనసాగిస్తున్నారు. నిన్న జరిగినటువంటి వాహన ప్రమాదం విషయంలో మాత్రం అతి వేగం కారణంగా ఆగి ఉన్న కారును ఢీకొట్టిన క్రమంలో అది హై వెర్షన్ వెహికల్ కారు కావడం, అది కూడా అంటే మనిషి ప్రాణాలకు ఎటువంటి హాని జరగనటువంటి పరిస్థితుల్లో ఆమె ప్రాణాలతో బయటపడిన తర్వాత ఎవరైతే వాహనాన్ని బయటికి తీసి మాధురిని బయటికి తీసే క్షణంలో స్ప్రో కోల్పోయిన మాధురిని మాత్రం 20 నిమిషాల్లో పలాస ఆసుపత్రికి తరలి, ఎందుకంటే టోల్ గేట్ సమీపంలో ఉంది, అక్కడ హైవే అంబులెన్స్ అందుబాటులో ఉండదు, హుటా హాస్పిటల్కి తరలించారు. కాకపోతే ఆమె బతికి బయటపడ్డ తర్వాత మాత్రం ఆమె ఎవరైతే మాధురి తన పిల్లలకు DNA టెస్ట్ చేయించాలని చెప్పి ఏదో మాధ్యమంలో మాట్లాడిన విషయాన్ని పిల్లలు తను ప్రశ్నించారు. ఆ మాట విన్న క్షణం దగ్గర నుండి కూడాను తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నిన్న కూడా ఇంటి దగ్గర నుండి బయలుదేరి శ్రీకాకుళం వెళ్దాం, ఏదైనా లారీకి ఢీకొట్టి అంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కాకపోతే పలాస వైపు వాహనాన్ని తిప్పడం ఎటు వెళ్తున్నానో తెలియనటువంటి ఒక మదనపాటు తను వెంటాడుతుంది. అందులో భాగంగానే పలాస టోల్ గేట్ దాటిన తర్వాత ఆ కర్రలో లెఫ్ట్ సైడ్ ఒడిశాకు సంబంధించిన కారు ఆగి ఉంది. అక్కడ కటక్ చెందినటువంటి ఒక అడ్వకేట్ ఫ్యామిలీ ఆ కారులో ఉన్నారు. డ్రైవర్ తో పాటు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఆ కారును ఢీకొట్టే టైంలో మాత్రం మాధురి వాహనం సుమారు 290 నుండి 300 కిలోమీటర్ వేగంగా వెళ్తుందని ఆగి ఉన్న కారు డ్రైవర్ ఇచ్చినటువంటి, అంటే ఆయన ప్రత్యక్ష సాక్షి, అంటే కారు ఢీకొట్టినటువంటి ఆ తీవ్రతను మాత్రం ఆయన గమనించాడు. ఇంత వేగంతో వచ్చి ఆ వారి కారును కూడా బాల్తా కొట్టించి తర్వాత కూడా ఆ వీరి కారు కూడా వెళ్ళి పొలంలో బాల్తా పడింది. ఈ బాల్తా పడిన క్రమంలో ప్రత్యేక సాక్షి అని చెప్తున్నారు. 290 నుంచి 300 కిలోమీటర్ వేగమా? ఆయన స్పష్టం చేస్తారు. ఎందుకంటే కారులో ముందు సీట్ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నటువంటి ఆ డ్రైవర్ పక్కన, అంటే వెనక నుండి వచ్చి ఆగి ఉన్న కారును ఢీకొట్టే క్రమంలో ఆ కారు అక్కడ నుండి సుమారు 50 మీటర్ల దూరం తులిపడింది. అక్కడికి ఇంకా 10 మీటర్ల దూరం మాధురి ప్రయాణిస్తున్నటువంటి కారు కూడా, అంటే ఆ వేగాన్ని మాత్రం డ్రైవర్ ఐడెంటిటీ చేశాడు. ఆ ఎక్కి కొట్టాడు. కారులో డ్రైవర్ ఉన్నారా? సెల్ఫ్ డ్రైవింగ్ లో వెళ్ళింది కదా మాధురిది సెల్ఫ్ డ్రైవింగ్. ఆగున్న కారులో కారు డ్రైవరు, ఓనరు, అదేవిధంగా ఓనర్ భార్య, ముగ్గురు కూడా ఒడిశాకు సంబంధించి కటక్ వెళ్తున్నారు. కారు ఆపి నావిగేషన్, అంటే గమ్యం చేరేందుకు ఏదైతే నావిగేషన్ కావాలో ఆ సెట్టింగ్స్ చేసుకుంటున్న క్రమంలో వెనక నుండి వచ్చి అతి వేగంగా, అంటే ఆ హిట్ చేసేటటువంటి తీవ్రతను మాత్రం డ్రైవర్ ఐడెంటిఫై చేశాడు. ఒక డ్రైవర్ గా ఆ కార్ ఎంత స్పీడ్ కి వెళ్తుంది, ఆ వేగాన్ని మాత్రం ఆయన పసిగట్టారు. 290 నుండి 300 స్కోడా కారు హైవేర్సన్. ఆయన ఆ క్షణాన ఆయన సెల్ఫ్ డ్రైవింగ్ అయినప్పటికి కూడాను ఆ వేగంలో ఏదైనా వాహనం తప్పించి వాహనాన్ని ఢీకొట్టింది అనడానికి పక్క నుంచి ఏ వెహికల్ కూడా వెళ్ళట్లేదు. ఆ ఒక్క కారు అటువైపు వస్తుంది, ముందుగానే వెనక ఒక్క కూడా లేదని కూడా ఆయన ప్రత్యక్ష సాక్షి. ఎదురుగా ఉన్నటువంటి కారులో వారి పరిస్థితి ఏంటి? మీరు చెప్తున్నట్టుగా కుటుంబం ఉన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి ఆ కారులో ఉన్న వారి పరిస్థితి ఏంటి? ఆ కారుకి స్వల్పం, అంటే బ్యాక్ డోర్ కి అంటే ఆ వేగం తీవ్రతకే ఆ కారు అంతలా డ్యామేజ్ అయింది తప్ప వారికి మాత్రం ఎవరికి కూడా ప్రాణహాని లేదు. స్వల్పంగా ఎవరైతే ఓనర్ భార్య ఉన్నదో ఆమెకు మాత్రం స్వల్ప గాయాలయ్యి, చేతికి గాయాలు, ప్రాథమిక చికిత్స చేసుకుని వారు కూడా వెళ్ళిపోవడం జరిగింది. కాకపోతే డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు మాత్రం దర్యాప్తు చేపట్టారు. మరొక ప్రశ్న కూడా స్టార్ట్ అయింది. ఏంటంటే మీరు అంటున్నట్టుగా నాకు తెలిసి అయితే కార్ అంత వేగంతో ఇప్పటి వరకు ఇండియాలో అయితే అంత వేగం అయితే కార్ అయితే లేవు. 290 నుంచి 300 కిలోమీటర్ అంటే మరి ఏ రకంగా డ్రైవర్ చెప్పాడో విషయం పక్కన పెడితే, అంత వేగంతో కనుక నిజంగానే వచ్చి ఉంటే ఎదురుగా ఉన్న కారును ఢీకొని ఉన్న నేపథ్యంలో ఆ ప్రమాద దాటికి ఎదురుగా ఉన్న కార్ల వరకు కూడా చాలా పెద్ద గాయాలయ్యేది. ఇక్కడ ఇన్ఫాక్ట్ మాధురి కార్ పూర్తిగా బోల్తా పడింది. సో అక్కడ డెఫినెట్గా కొంత ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కూడా ఉండేది. ఎందుకంటే అంత వేగం కావచ్చు, కార్ పడిన సిచ్యువేషన్ చూసినా, అక్కడ కార్ జరిగిన యాక్సిడెంట్ చూసినా కూడా. కానీ మాధురికి పెద్దగా గాయాలేం కాలేదన్నట్టుగా ఒక వాదన, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా మాట్లాడుకుంటున్నారు. చాలా వరకు నెటిజన్స్ కూడా మళ్ళీ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. సో ఏం జరిగి ఉంటుంది? ఇదంతా కూడా ఒక డ్రామాగా కొట్టిపారేస్తున్నారు అంతా. ఎస్ మనోజ్, ఆగి ఉన్న కార్ను మాత్రం వాళ్ళు హ్యాండ్ బ్రేక్ వేసుకొని కూర్చొని వాళ్ళ నావిగేషన్ సెట్ చేసుకుంటున్న క్రమంలో వేగంగా వస్తున్న లెఫ్ట్ సైడ్ పార్కింగ్ యూజ్ గా ఉంది. వెనక నుండి స్వల్పంగా, అంటే ఒక అడుగున్నర మాత్రం మాధురి ఫ్రంట్ పార్ట్స్ ను ఏదైతే ఆకున్న కార్ కి అడుగున్నర, అంటే లెఫ్ట్ టైర్ కి కొంచెం దూరంలో హిట్ చేయడం జరిగింది. హిట్ చేసిన తర్వాత పక్కనే పొలాలు ఉన్నాయి. చెట్టు గంట అనుకుంటే ఢీ కొడితే మాత్రం ఈ దాటికి అదేవిధంగా ఎదుర్కొన్న చెట్టుకి మధ్య నుజ్జు అయిపోయి పడుతుంది. ఆ హిట్కే హ్యాండ్ బ్రేక్ వేయడంతోనే కారు
ముందుగా బాల్తా పడింది. ఈ వేగం కారణంగానే ఈ కారు తప్పించుకొని వెళ్ళి మరో 4 పల్టీలు కొట్టి మాధురి కారు మాత్రం బాల్తా పడి 4 టైర్లు కూడా పైకి ఇచ్చి కింద ఉండిపోయిన పరిస్థితి ఉంది. అయితే అదంతా కూడా పొలాలు కావడం, మట్టి మెత్తని ప్రదేశం కావడం, ఎదురుగా ఏది చెట్లు లేకపోవడంతోనే ఈ రోజు ఆ తీవ్రతను మాత్రం ఐడెంటిఫై చేయడం. వీరికి ప్రాణహాని జరగకుండా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే కారు ఏదైతే పొలాల్లోకి వెళ్ళినటువంటి ఆ కారు కాబట్టి వెనక నుంచి కొట్టింది, అంత ముగ్గురు కూర్చొని. కానీ ఒక్కసారి మాత్రం వాళ్ళకు బీతిల్లిపోయే పరిస్థితి. ఒక కారును వచ్చి ఢీకొట్టిన క్రమంలో హ్యాండ్ బ్రేక్ కనుక వేసి ఉండకపోతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాలకు కూడాను ప్రమాదం పొంచి ఉండేది. ఆ కారుని కొట్టేసిన తర్వాత ఈ కారు పొలాల్లోకి పడిపోవడం, ఈ కారు పల్టీలు కొట్టుకుని వెళ్ళిపోయి మాధురి కారు పడిపోవడం, అది కూడా బాల్తో పడి మొత్తం 4 చక్రాలు కూడా బయటికి రావడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఒక భయానక వాతావరణాన్ని అయితే కల్పించాయి. కాకపోతే ఆ క్షణంలో స్పృహ తప్పిపోయినటువంటి మాధురిని మాత్రం ఉటావట్ హాస్పిటల్ తరలించారు. ఏదైతే డ్రైవర్ అంటే కారు ఆకున్న కారులో డ్రైవర్ ఉన్నారో ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఆయన చెప్పేది ఏంటంటే మద్యం సేవించి వాహనం నడుపుంటుందని చెప్పేసి పోలీసులు వాంగ్మూలం ఇవ్వడంతో పోలీసులు మాత్రం ప్రాథమిక చికిత్సకు వైద్యులు చికిత్స నిర్వహిస్తున్న క్రమంలో తను మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడానికే నేను రోడ్డు మీదకి వచ్చానని చెప్పి ఆమె చెప్పిన క్రమంలో నిజంగానే వాళ్ళు ఆరోపించిన విధంగా టెస్ట్ చేశారా? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారా? ఆ విధంగా కనిపించిందా? మనోజ్, పోలీసులు కూడా ఒకవైపు వైద్యులు చికిత్స చేస్తున్నారు, పోలీసులు కూడా శాఖాపరమైనటువంటి దర్యాప్తు చేశారు. ఎందుకంటే బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు, అదే బ్లడ్ అనాలిసిస్ టెస్ట్ కూడా చేశారు. ఎందుకు చేశారనంటే సెల్ఫ్ డ్రైవింగ్ లో ఎవరు వాహనం అయిన ప్రమాదానికి గురైతే ఫస్ట్ గా పోలీసు నిబంధనల ప్రకారం చట్ట ప్రకారం వారికి మాత్రం మద్యం సేవించారని టెస్ట్ చేయడం అని మాత్రం ఆ రూల్స్ లో ఉంది. అది కూడా డిఎస్పీ నిర్ధారించారు. ఈ విషయంలో వెటనాలిసిస్ టెస్ట్ కి మాత్రం ఆమె పూర్తిగా సహకరించకపోయినప్పుడు కూడాను మహిళా పోలీసులు పెట్టి ఆ టెస్ట్ కూడా నిర్వహించారు. ఆ టెస్ట్ లో ఆమెకి ఏమి మద్యం సేవించినట్టు రాకపోవడంతో మాత్రం పోలీసులు ఊపిరి పీల్చుకోరు. ఎందుకంటే ఇది గనక రుజువైనట్టయితే మద్యం సేవించి ఆమె వాహనం నడుపుంటే మాత్రం ఆమె కావాలనే ఈ రోజు అది క్రియేషన్ చేసింది అన్నటువంటి ఒక నిర్ధారణకు వచ్చింది. అది జరిగినటువంటి పరిస్థితి మాత్రం కేవలం ప్రమాదవశాత్తు అక్కడ కారు ప్రమాదం జరిగింది తప్ప ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించేటటువంటి పరిస్థితులు అయ్యేలాగుంటే ఆమె కూడా చెప్తుంది, నేను లారీకి హిట్ కొట్టాలి అనుకున్నాను, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, నా పిల్లలు నన్ను ప్రశ్నించారు, వాణి వేధింపులు నాకు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి, దువ్వాడ శ్రీనివాస్ కూడా నువ్వు ఇంటికే పరిమితం అయ్యారు, నా సమస్య ఎవరితోనో చెప్పుకోవాలో తెలియనటువంటి ఈ పరిస్థితుల్లో రోడ్డెక్కి లారీని ఢీకొట్టి ఆత్మహత్య చేసుకోవాలనే క్రమంలో కానీ అనుకోకుండా జరిగినటువంటి యాక్సిడెంట్ ఈ విధంగా ఆమె ఆత్మహత్య చేసుకోవాలని చెప్పుకుంటున్నారన్నటువంటి వాదనలు కూడా లేకపోలేదు. మనం థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తం మీద మాధురి ఘటన